ప్రజలకు తాజా కూరగాయలు సరసమైన రేట్లకు అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు బజార్ లక్ష్యాలకు అనుగుణంగా రైతులు మెలగాలని, వారి పంటను గిట్టుబాటు రేటుకు అమ్ముకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ కోరారు. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు బజార్లో షాపులను లబ్ధిదారులకు రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ అందించారు. తాజా కూరగాయలతో ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించాలని పంత నానాజీ సూచించారు. ఎంపిక చేసిన రైతులకు షాప్ ధృవీకరణ పత్రాలను నానాజీ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా పంత నానాజీ మాట్లాడుతూ తూరంగి గ్రామంలో సుమారు 30,000 మంది జనాభా కలిగిన గ్రామంలో రైతు బజార్ ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, త్వరలో ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెంకే శ్రీనివాస్, బాబా, నురుగుర్తి వెంకటేశ్వరరావు, రంబాల వెంకటేశ్వరరావు, పితాని లీల, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాజా, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు పితాని తేజ, జనసేన నాయకులు శాండీ, ఆకులం మణి, గరగ రామలక్ష్మణ్, పితాని రాము, తెలుగుదేశం పార్టీ నాయకులు బొబ్బిలి గోవిందు, బొడ్డు దేవరాజు, నల్ల రవణ, మడ్డు శ్రీను, జక్కి అప్పన్న తదితరులు పాల్గొన్నారు. జనాభా 30,000 దాటిపోయినటువంటి ఈ తూరం గ్రామానికి ఖచ్చితంగా ఇది ఒక మంచి సెంటర్గా అయ్యి మార్కెట్కి బజార్కి అవుతుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ బజార్లో ఉన్న ఇవాళ ఎవరైతే ఈ లైసెన్స్ హోల్డర్స్ తీసుకుని ఉన్నారో వారందరూ కూడా నాణ్యమైన సరుకుని సరసమైన రేటుకి ప్రజలకు అందించాలని చెప్పి నేను కోరుకుంటూ మీరందరూ ఐకమత్యంగా చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ తూరంగి గ్రామానికి మొన్నే కార్తీక మాసం తూరంగేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు కార్తీక మాసం చేసినట్టునే మనకి ఇది స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. అలాగే త్వరలో వారి యొక్క ఆశీస్సులతోటి ఆల్రెడీ నేను అప్లై చేసి ఉన్నాం, ప్రాసెస్లో ఉంది. అలాగే అన్నా క్యాంటీన్ కూడా ఈ గ్రామానికి అన్నా క్యాంటీన్ కూడా పెట్టబోతున్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈ యువకులు అందరూ కూడా సద్వినియోగపరుచుకొని ఫ్రెష్ సరుకు మార్కెట్లోకి అందరికీ అందించాలని చెప్పి కోరుకుంటూ ఒక క్రమశిక్షణగా ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ